విజ్ఞానానికి పునాది అనేటువంటిది ప్రశ్న అనేటువంటి విషయాన్ని గురించి మనం తెలుసుకోవడం అనేటువంటిది జరిగింది. ఈ రోజున మనం 19వ అంశమైనటువంటి హేతువాదం అనేటువంటిది సహజాత మానసికమైనటువంటి గుణాత్మకమైనటువంటి అంశం అనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం. హేతువాదం అనేటువంటిది సహజాతంగా అంటే మన పుట్టుకతో వచ్చినటువంటి గుణంగా మనం అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా హేతువాదం అనేటువంటిది అది బయటకు సంబంధించినటువంటిది కాదు, అది మానసికమైనటువంటి అంశము. అలాగే గుణాత్మకమైనది అంటే గుణం లోపల నిబిడీకృతమై ఉండి ప్రకృతిని అర్థం చేసుకోవడానికి, ప్రకృతిలోని ఉన్నటువంటి విశ్వ నియమాలను అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతున్నటువంటి ఒక అంశంగా హేతువాదాన్ని మనం చూడాలి. కాబట్టి హేతువాదం అంటే బయట నుండి బయటవారు బయట విధానాల వల్ల చెబుతున్నటువంటి విషయం అని చాలా మంది భావిస్తూ ఉంటారు. కానీ హేతువాదం ప్రకారం, మానవవాదం ప్రకారం ప్రతి వ్యక్తి అనేటువంటి వాడు పుట్టుకతో హేతువంతుడే. పుట్టుకతోనే హేతుత్వం అనేటువంటిది, రేషనాలిటీ అనేటువంటిది ఇన్బిల్ట్ గా వచ్చేటువంటి అవకాశం అనేటువంటిది ఉన్నది. అది ప్రకృతి పరమైనటువంటి అంశంగా మనం గుర్తించాలి. అంతేకాకుండా ఇది ఎవరో బయట నుండి హేతువాదులు, మానవవాదులు, నాస్తికులు వీళ్ళు చెబితే మనం నేర్చుకోవాలనేటువంటి విషయం కాదు. కనుక హేతువాదము అనేటువంటిది సహజాత లక్షణం అంటే ఇన్స్టింక్చువల్ అని చెబుతూ ఉంటాం. అది జీవికి ఒక లక్షణంగా వచ్చేటువంటి మానసికమైనటువంటి గుణాత్మకమైనటువంటి అంశంగా మనము గుర్తించవలసినటువంటి అవసరం అనేటువంటిది ఉంది. కాబట్టి హేతుత్వాన్ని ఎవరు మీకు చెప్పేటువంటి అవసరం లేదు, దాన్ని బోధించేటువంటి అవసరం లేదు. మీ లోపలనే హేతుత్వం అనేటువంటిది ఉంది. దాన్ని మీరు ఉపయోగిస్తే అది మీకు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ మీరు ఉపయోగించకుండా పోతే అది పూర్తిగా అడుగంటిపోయేటువంటి అవకాశం అనేటువంటిది ఉంది. కానీ చాలా మంది చాలా విషయాలకు సంబంధించినటువంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు హేతుత్వాన్ని చాలా చక్కగా ఉపయోగించుకుంటారు. మీరు ఎక్కడైనా ఒక విషయాన్ని అడగండి, ఒక వ్యక్తిని అడగండి, అక్కడికి వెళ్దాం నడవండి అంటే ఎందుకు అంటాడు, ఎక్కడికి అంటాడు. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో కూడా తమ యొక్క ప్రశ్నించేటువంటి తత్వాన్ని ఉపయోగించేటువంటి వ్యక్తులు కొన్ని విషయాలకు వచ్చేసరికి వాటిని ప్రశ్నించడానికి వ్యతిరేకమైనటువంటిది చూపెడుతూ ఉంటారు. మారకుండా జడత్వంగా ఉండేటువంటి అవకాశం అనేటువంటిది మనకు కల్పిస్తూ ఉంటుంది. ఉదాహరణకు కులము, మతము, దేవుడు, రకరకాలైనటువంటి సంకుచితమైనటువంటి భావాలను ప్రశ్నించమని అడిగినప్పుడు వారు మొరాయించడం అనేటువంటిది జరుగుతుంది. దానికి కారణం ఏమిటి అంటే వారి లోపల ఆ భావాలు, ఆ సంకుచితమైనటువంటి భావాలు బాగా బలంగా తిష్ట వేయడమే అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. కనుక హేతుత్వము అనేటువంటిది మీరు వాడకపోతే ఏ వస్తువైనా సరే, ఏ అంశమైనా సరే మీరు వాడనట్టయితే అది మీ లోపల అది కృషించిపోయేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది. మిత్రులారా, అందుకోసమే మన లోపల ఉన్నటువంటి శక్తి యుక్తులను అన్నింటినీ మనము వాడుకుంటేనే వాటికి వాడి అనేటువంటిది వస్తుంది. లేకపోతే కత్తుల్లాగా అవి మొండివారిపోయేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది. కనుక ప్రతి మనిషి హేతువంతుడే అనేటువంటి విషయాన్ని మాత్రమే హేతువాద మానవవాదాలు చెప్తాయి తప్ప వేరే విషయాలను కాదు. కనుక మీరు హేతువాదం అనేటువంటిది ఎవరో చెబితే వచ్చేటువంటిది కాదు. మనంగా మన లోపల ఉన్నటువంటి అంశాలను మనము తట్టి లేపవలసినటువంటి అవసరం అనేటువంటిది ఉంది. ఈ విషయాన్ని మీరు గుర్తిస్తే చాలా వరకు హేతువాద ఉద్యమం అనేటువంటిది బలపడేటువంటి అవకాశం అనేటువంటిది ఉన్నది. ఇంకా నెక్స్ట్ అంశము మనది చాలా కీలకమైనటువంటి అంశము. హేతుత్వం అదుపులో లేని ఏ ప్రవర్తన అయినా ప్రమాదకరమే అని అంటున్నాం. హేతుత్వం అదుపు లోపల ఎవరుండాలి? ప్రవర్తన అనేటువంటిది ఉండాలి. హేతుత్వం అదుపు లోపల మనకు ఇంటెలిజెన్స్ అనేటువంటిది, ప్రజ్ఞ అనేటువంటిది ఉండాలి. ప్రజ్ఞ ఉన్నప్పటికీ ఆ ప్రజ్ఞను ఎలా వాడాలో, ఎప్పుడు వాడాలో, ఎక్కడ వాడాలో, ఎంత మేరకు వాడాలో అనేటువంటి విషయాలు తెలియనప్పుడు చాలా మంది దాన్ని మిస్యూజ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంటెలిజెన్స్ అయినా మన ప్రవర్తన అయినా ఎప్పటికైనా రేషనాలిటీ ఆధారంగా గైడ్ చేయబడాలి. అంటే హేతుత్వం మార్గదర్శకత్వం లోపల మన ప్రవర్తన అనేటువంటిది ఉండాలి. అప్పుడు మాత్రమే మానవులు హేతువంతంగా ప్రవర్తించేటువంటి అవకాశం ఉంటుంది. హేతువంతంగా ప్రవర్తించేటువంటి వ్యక్తులు నైతికంగా నీతిమంతులుగా ప్రవర్తించేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ప్రతి చర్య
మానవుని యొక్క ప్రతి చర్య అనేటువంటిది హేతుత్వం అదుపులో ఉండడం వల్ల, హేతుత్వం నియంత్రణ లోపల ఉండడం వల్ల మనము మంచి చేసేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఉదాహరణకు చాలా తెలివితేటలు మంచి ప్రవర్తన ఉన్నాయనుకున్నా వాటిని ఎక్కడ ఏ సందర్భం లోపల ఏ రకంగా ఎంత మేరకు ఉపయోగించాలనేటువంటి ఆ విజ్ఞత లేకపోతే, ఆ ఇంగిత జ్ఞానం లేకపోతే, ఆ కామన్ సెన్స్ లేకపోతే మనుషులైనటువంటి వారు చాలా ఒక అపసామాన్యంగా ప్రవర్తించేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది. కనుక మిత్రులారా, మన యొక్క హేతుత్వం ఎవరి అదుపులో ఉండాలి? మన యొక్క ప్రవర్తన అనేటువంటిది మన హేతుత్వము అవగాహన లోపల ఉండాలి, అదుపు లోపల ఉండాలి. మనము హేతుత్వము చెప్పినట్టుగా వినడం అనేటువంటిది అవసరము. మనం యొక్క సంకుచిత భావాలు, మన లోపల ఉన్నటువంటి దుర్గుణాలకు హేతుత్వాన్ని బానిసను చేసినట్టయితే ఖచ్చితంగా మన ప్రవర్తన వల్ల సమాజానికి నష్టం అనేటువంటిది జరిగేటువంటి అవకాశం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో మన లోపల ఉన్నటువంటి హేతుత్వము, రేషనాలిటీని మనం పెంచుకుంటూ దాన్ని ఖచ్చితంగా మనకు ఒక గైడింగ్ ఫోర్స్ లాగా ఉపయోగపడేటట్టుగా చేసుకోవడం అనేటువంటిది కీలకమైనటువంటి అంశం. ఇక అంతేకాకుండా చాలా కీలకమైనటువంటి అంశాల లోపల మనము విజ్ఞానం గురించి ఇంతకు ముందు రకరకాలైనటువంటి అంశాల గురించి మాట్లాడుకున్నాం. విజ్ఞానం అనేటువంటిది సంచితమైనది, అంటే క్యుములేటివ్. ఒక్క రోజులో అది పెరగదు, అంటే నిరంతరంగా పెరుగుతూ ఉంటుంది. ఒక్కొక్క అంశం ఆధారంగా పైకి పెరుగుతూ ఉంటుంది. విజ్ఞానము ఉన్న ఫలంగా ఎక్కడి నుండో ఊడి పడదు. ఎవరి మెదడు లోపల కూడా విజ్ఞానం అనేటువంటిది ఇన్బిల్ట్ గా పుట్టేటువంటి అవకాశము లేదు. బుద్భుద జ్ఞానం అంటాం దాన్ని. బుద్భుద జ్ఞానం అనేటువంటిది లేనే లేదు. పుట్టుకతో మనుషులు ఎవ్వరూ కూడా తమ యొక్క పూర్తిగా విజ్ఞానవంతులుగా పుట్టేటువంటి అవకాశమే లేదు. సర్వజ్ఞత అనేటువంటిది ఒక వాద వికారం అని నేను చెప్పడం అనేటువంటిది జరిగింది. కనుక సర్వజ్ఞులు ఎవరూ లేదు. ఈ ప్రకృతి గురించినటువంటి జ్ఞానాన్ని, భవిష్యత్తు గురించినటువంటి జ్ఞానాన్ని, ఈ విశ్వం యొక్క జ్ఞానాన్ని అందరూ నేర్చుకోవాల్సిందే. తమ యొక్క పంచేంద్రియాల ద్వారా నేర్చుకోవాల్సిందే. ఆ జ్ఞానం అంటే భౌతిక పరమైనటువంటి జ్ఞానం అని మనం అర్థం చేసుకోవాలి తప్పితే అదేదో గొప్ప జ్ఞానము, అతీత జ్ఞానము ఉందనేటువంటి చెప్పేటువంటి వాళ్ళంతా మోసగాళ్ళు అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా ఒకవేళ వారు మోసగాళ్ళు కాకపోతే వారు మానసికమైనటువంటి రోగులుగా మనం గుర్తించాలి. అంతేగాని వారిని బాబాలుగా, గొప్ప గొప్ప అమ్మలుగా, వారు రకరకాలైనటువంటి ఒక అతీతమైనటువంటి శక్తులుగా భావించినట్టయితే మనం మానవతకు ద్రోహం చేసినటువంటి వారము అవుతామనేటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. కనుక విజ్ఞానం ఒక రోజులో పెరిగేటువంటి అవకాశమే లేదు. విజ్ఞానం అనేటువంటిది ఒక్కొక్క మెట్టు ప్రతి మెట్టు మరొక మెట్టుకు ఆధారభూతమై ఉంటుంది. కనుక విజ్ఞానం, సైన్స్, ఈ రోజున మనం అనుభవిస్తున్నటువంటి అనేక రకాలైనటువంటి సైన్స్ యొక్క సౌకర్యాలు, టెక్నాలజీ యొక్క సౌకర్యాలు ఒక రోజులో ఏర్పడలేదు. ఇవన్నీ కూడా వేలాది సంవత్సరాలుగా, లక్షలాది కోట్లాది మంది యొక్క శ్రమ ఫలితము, మానసిక శ్రమ ఫలితము అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. కనుక విజ్ఞానము క్యుములేటివ్, అంటే సంచితమైనటువంటిది, అంటే నిరంతరంగా కొద్ది కొద్దిగా పెరుగుతూ నెక్స్ట్ తరానికి అందించబోయేటువంటి జ్ఞానానికి మన జ్ఞానం అనేటువంటిది ఒక ఆధారభూతంగా, పునాదిగా, మెట్టుగా పనిచేస్తుంది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవడము చాలా కీలకమైనటువంటిది. ఇకపోతే హేతువాద సూత్రాల లోపల మరొకమైనటువంటి కీలకమైనటువంటి అంశము వస్తుగత జ్ఞాన పరిధిని పెంచడమే సైన్స్ యొక్క లక్ష్యం. సైన్స్ ఎందుకోసం, సైన్స్ ఎవరి కోసం, సైన్స్ ఏమి అధ్యయనం చేస్తుంది అనేటువంటి విషయాలను మనము అర్థం చేసుకునేటువంటి క్రమం లోపల వస్తుగత జ్ఞానము, వస్తువుల యొక్క జ్ఞానాన్ని, మన చుట్టూ ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి వస్తువులు లేదా పదార్థాలు లేదా విశ్వము లేదా ప్రకృతికి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి వాటి యొక్క స్వభావాన్ని తెలుసుకోవడం, నేచర్ను తెలుసుకోవడం, వాటి యొక్క తత్వాన్ని తెలుసుకోవడమే సైన్స్ యొక్క లక్ష్యం అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మన అనుభవంలోకి, మన సైన్స్ పరిధిలోకి చాలా తక్కువ విషయాలు ఈ రోజున వచ్చినటువంటి అంశం నిజమే. కానీ ఇది ఎప్పటికీ ఇలాగే ఉండిపోదు. సైన్స్ అనేటువంటిది ఎక్కువ విషయాలను, ఎక్కువ వస్తువులను అది తరచి చూస్తుంది, దాని గురించి తత్వాన్ని అర్థం చేసుకుంటుంది. కనుక అప్పుడేమవుతుంది, సైన్స్ యొక్క పరిధి అనేటువంటిది పెరుగుతుంది. మనకు సైన్స్ పెరిగినటువంటి మేరకు మన జ్ఞాన పరిధి కూడా వికసిస్తుంది. అప్పుడు మనము జ్ఞానాన్ని ఎక్కువగా నేర్చుకుంటాం. అంటే మనకు ఈ ప్రకృతి ఆ మేరకు మనకు అర్థమయ్యేటువంటి అవకాశాలు అనేటువంటివి ఉన్నాయి. ఈ రోజున నెబ్యులాల గురించి, బిగ్ బ్యాంగ్ గురించి, రకరకాలైనటువంటి కృష్ణ బిలాలు, బ్లాక్ హోల్స్ గురించి మనం ఆలోచిస్తున్నాము అంటే
మనము పెంచుకున్నటువంటి విజ్ఞాన శాస్త్రం యొక్క స్థాయి, దాని పెరుగుదల అని చెప్పవచ్చు. అలాగే టెక్నాలజీ తయారు చేసినటువంటి అనేక రకాలైనటువంటి సూక్ష్మ వస్తువులు, అంతేకాకుండా టెలిస్కోపులు, సూక్ష్మదర్శనులు, ఇట్లాంటి వాటి వలనే మనం రోజు రోజుకు కొత్త కొత్త విషయాలను అటు స్థూల ప్రపంచంలోకి ఇటు సూక్ష్మ ప్రపంచంలోకి వెళుతున్నామనేటువంటి విషయాన్ని మనము గుర్తించాలి. ఇలా కరోనా ఎఫెక్ట్ కు సంబంధించినటువంటి విషయాలు మనకు ఎలా అర్థమవుతున్నాయి, దాన్ని ఎలా మనం గుర్తించగలుగుతున్నాం అంటే అద్భుతమైనటువంటి విపరీతమైనటువంటి శక్తి ఉన్నటువంటి సూక్ష్మదర్శనుల యొక్క ఫలితం అని మనం గుర్తించాలి. కనుక ఆ సూక్ష్మదర్శనులే మనకు ఈ రోజున ఆ చిన్న చిన్న కణాల యొక్క స్వభావాన్ని, వాటి యొక్క పిక్చర్స్ ను మనకు అందిస్తున్నాయి, వాటి యొక్క కదలికలను అందిస్తున్నాయి. వీటి ఆధారంగా చేసుకొని మనిషి అనేటువంటి వాడు మరింతమైనటువంటి జ్ఞానాన్ని తెలుసుకునేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది. కనుక మనుషుల యొక్క ఇంద్రియాలకు ఉన్నటువంటి శక్తి గొప్పదే అయినప్పటికీ ఈ రకమైనటువంటి కొన్ని విషయాలను తెలుసుకోవడం లోపల ఈ ఇంద్రియాలకు ఉన్నటువంటి, ఈ సెన్సెస్ కు ఉన్నటువంటి శక్తి సరిపోవడం లేదు. అందుకోసమే మనము ఆధునిక విజ్ఞానం లోపల, ఆధునిక టెక్నాలజీ లోపల మనం ఈ రకమైనటువంటి సూక్ష్మదర్శనులు, తర్వాత టెలిస్కోప్లను మనం తయారు చేసుకున్నాం. దాని ద్వారా మన యొక్క ఇంద్రియాల శక్తిని బోలెడంతా పెంచుకున్నాం. 1000 రెట్లు, 1,00,000 రెట్లు మనం పెంచుకునేటువంటి అవకాశం అనేటువంటిది ఉంది. కాబట్టి సైన్స్ ఎవరి కోసం? సైన్స్ కోసమేనా? సైన్స్ కోసమే. సైన్స్ మానవాళి కోసమే. సైన్స్ మానవ సుఖం కోసమే, మానవ ఆనందం కోసమే, మానవ హక్కుల కోసమే, మానవత కోసమే అనేటువంటి విషయాలను మనం గుర్తించుకోవాలి. కాబట్టి సైన్స్ పరిధి అంటే మానవుని యొక్క పరిధే, ఈ విశ్వ పరిధే అనేటువంటి విషయాన్ని మనం గుర్తించుకోవాలి. కనుక మనం ఎప్పుడు కూడా వస్తుగత జ్ఞానాన్ని పెంచుకుంటూ వెళ్తే ఆటోమేటిక్ గా మన యొక్క జ్ఞానం అనేటువంటిది పెరిగేటువంటి అవకాశం అనేటువంటిది మనకు కలుగుతుంది. కనుక మనిషి ప్రాయికంగా హేతుమంతుడు కనుకే నీతిమంతుడు అవుతున్నాడు అనేటువంటి విషయాన్ని, ఇది మనం హేతువాదంలో చాలా సార్లు చెప్పుకున్నటువంటి అంశం. కాబట్టి పుట్టుకతోనే మనిషి అనేటువంటి వాడు హేతువంతుడు. హేతుత్వం అనేటువంటిది లోపల ఉన్నది. ఈ హేతుత్వానికి కారణం ఏమిటి? విశ్వం లోపల ఉన్నటువంటి నియమబద్ధత. ఈ నియమబద్ధత కారణంగానే మన లోపల హేతుత్వం అనేటువంటిది వస్తుంది. అంటే హేతుత్వం అంటే ఏది మంచి ఏది చెడు అనేటువంటి వివేచన, ఏది తప్పు ఏది ఒప్పు అనేటువంటి విచక్షణ జ్ఞానం, ఏది చెయ్యాలి ఏది చేయవద్దు, ఏది మంచి ఏది చెడు అనేటువంటి ఇంగిత జ్ఞానం గా మనం అర్థం చేసుకున్నప్పుడు ప్రతి మనిషి కూడా హేతువంతుడే అవుతున్నాడు. హేతువంతుడు కానిటువంటి మనిషి వాడు లేనే లేడు. కనుక విశ్వంలో ఉన్నటువంటి లా గవర్నెన్స్ అనేటువంటి విషయము మనకు ఏం చెప్తున్నది? అది మన లోపల రేషనాలిటీని క్రియేట్ చేస్తున్నది. మన లోపల ఒక రకమైనటువంటి బయోలాజికల్ క్లాక్ అనేటువంటిది ఉన్నది. ప్రతి విషయము అది 24 hours మన జీవితాంతం అది పనిచేస్తూనే ఉంటుంది. కనుక హేతువంతంగా ఉన్నటువంటి వ్యక్తి మాత్రమే నీతివంతుడుగా ఉండేటువంటి అవకాశము ఉన్నది. నాకు ఏదైతే ఇబ్బంది చేసేటువంటి విషయం ఉందో అది నీకు ఇబ్బంది చేసేటువంటి అవకాశాలు ఎక్కువ అనేటువంటి స్పృహ కలిగి ఉండడమే నీతి అంటే. నాకు ఏదైతే మంచిదో నీకు అదే మంచిది కావాలని నేను ఆకాంక్షించడం అనేటువంటిది అది నీతి. కనుక నీతి అంటే ఇది సామాజికమైనటువంటి అంశం. ఒక వ్యక్తి ఉన్నప్పుడు నీతి యొక్క మాట అనేటువంటిది అనవసరం. కానీ మనిషి అనేటువంటి వాడు సమూహంలో పుడుతున్నటువంటి వాడు, సమూహంలో ఒక ముఖ్యమైనటువంటి సభ్యుడు. మనిషి లేకుండా, ఈ సభ్యుడు లేకుండా సమూహము అనేటువంటిది, సమాజము అనేటువంటిది లేదా గ్రూప్ అనేటువంటిది ఉండడానికే వీలు లేదు. కనుక అవశ్యంగా మనిషి అనేటువంటి వాడు సామూహిక జంతువు అవుతున్నాడు. కనుక మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సమాజం ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళతో మనము ప్రత్యక్ష పరోక్షమైనటువంటి సంబంధాలను నెరవేర్చవలసినటువంటి అవసరం అనేటువంటిది వస్తుంది. ఆ రకంగా వ్యక్తి లోపల ఉన్నటువంటి ఈ ఆచార వ్యవహారాలకు సంబంధించినటువంటిది ఎదుటి వ్యక్తిని గౌరవించాలనేటువంటి తత్వం కారణంగానే మన లోపల నైతికత అనేటువంటిది వస్తుంది. కాబట్టి సమూహం ఉంటేనే నైతిక విలువలు, నియమాలు అనేటువంటివి రూపొందేటువంటి అవకాశము ఉంటుంది. కనుక మనం ఏం చేయాలి? హేతుత్వము ఉన్నటువంటి వ్యక్తి నీతివంతంగా ప్రవర్తించవలసినటువంటి అవసరం అనేటువంటిది ఉంది. నీతివంతంగా ప్రవర్తించడం లేదు అంటే ఆ వ్యక్తి ఆయా రంగాలలో తమ యొక్క రేషనాలిటీని, హేతుత్వాన్ని సరిగ్గా వినియోగించుకోవడం లేదనేటువంటి విషయాన్ని మనం గుర్తించవలసినటువంటి అవసరం అనేటువంటిది ఉంది. ప్రాయికంగా అంటే పుట్టుకతో వచ్చేటువంటి వస్తుత అని అర్థం మనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కనుక మనిషి పుట్టుకతో వస్తుత
హేతువంతుడు. ఈ హేతుత్వం అనేటువంటిది జీవుల లోపల చాలా తక్కువ స్థాయి హేతుత్వం అనేటువంటిది ఉన్నప్పటికీ మనిషి పరిణామ వికాస క్రమం లోపల, ఎవల్యూషనరీ ఈ ప్రాసెస్ లోపల మనిషి లోపల ఈ హేతుత్వం అనేటువంటిది చాలా గొప్పగా వికసించింది. కనుక చిన్న జంతువుల లోపల తక్కువ స్థాయి హేతుత్వం ఉంటే మనిషి లోపల ఎక్కువ స్థాయిలో ఉంది. దానికి కారణం కేవలం మన భౌతికమైనటువంటి శారీరక మార్పులు అని చెప్పవచ్చు. అంతేకాకుండా మానసికమైనటువంటి అనేకమైనటువంటి లక్షణాలు, సోషల్ గా ఒక గ్రూప్ గా మనిషి ఫామ్ కావడం అనేటువంటి విషయాలు, ఇవన్నీ కూడా మనిషిని మరింత నైతిక వ్యక్తిగా అవి రూపొందించేటువంటి అవకాశం అనేటువంటిది ఉంది. కాబట్టి ఈ రోజున చాలా మంది అనేక విషయాల లోపల విప్లవం అనేటువంటి మాటను వాడుతున్నటువంటి మాట నిజం. కాబట్టి ప్రతి ఒక్కరూ విప్లవం అని విప్లవం తీసుకురావడం అనేటువంటిది తమ యొక్క జీవిత ధ్యేయం అని మాట్లాడుతూ ఉంటారు, లేదా పార్టీలు విప్లవాని కోసమే ప్రయత్నం చేస్తుంటాయి. అసలు విప్లవం అంటే అసలు ఏమిటి అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకుందాం. విప్లవం అంటే మార్పు అని. మార్పు సాధనం అవశ్యంగా హేతువాదమే కావాలి అంటున్నాను నేను. కాబట్టి విప్లవం అంటే మార్పు ఎందులో? వ్యక్తి లోపల మార్పు, కుటుంబం లోపల మార్పు, సమాజం లోపల మార్పు, రాజకీయంగా మార్పు, ఆర్థిక రంగాల లోపల మార్పు, సాంస్కృతిక రంగాల లోపల మార్పు, ఇలా వ్యక్తి చుట్టూ ఉన్నటువంటి అనేక విభిన్నమైనటువంటి అన్ని రంగాల లోపల మార్పు తీసుకురావాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంది. అయితే కొంతమంది కొన్ని విషయాలను మాత్రమే వారు చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. కనుక హేతువాదం ఏమంటుంది? అన్ని విషయాల లోపల మార్పు తీసుకురావడం అనేటువంటిది ధ్యేయంగా పనిచేస్తుంది. కాబట్టి ప్రతి విషయంలో కూడా ఏ రంగంలో మార్పు రావాలన్నా ముందుగా మనిషి యొక్క మనసు లోపల, ఆలోచన లోపల మార్పు రావాలని చెప్పేటువంటిదే హేతువాదం. కాబట్టి మార్పు సాధనం అవశ్యంగా హేతువాదమే అవుతుంది. హేతువాదం తప్ప మార్పు సాధనం వేరేటువంటిది లేదు. వ్యక్తుల లోపల రాజకీయ అధికారం వస్తే మార్పు వస్తుందా? లేదా ఆర్థికంగా బలపడితే మార్పు వస్తుందా? లేదా సాంస్కృతికంగా వ్యక్తి పాత విషయాలు నేర్చుకుంటే మార్పు వస్తుందా? రాదు. కాబట్టి ఎప్పుడైతే వ్యక్తి యొక్క భావాలు మారుతాయో అప్పుడే మార్పు వస్తుంది. వ్యక్తి మార్పే, ఒక్కొక్క వ్యక్తి మార్పే సమాజం యొక్క మార్పును నిర్ణయిస్తుంది. వ్యక్తులు ఏ మేరకు, ఎంత సంఖ్య లోపల మారుతారో ఆ మేరకు సమాజం మారుతున్నట్టే అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి హేతువాదం అందుకు సాధనం కావాలి. హేతుత్వం అనేటువంటిది అందుకు సాధనం కావాలి. హేతువు అంటే మనం ఇంతకుముందే చెప్పుకున్నట్టుగా ఇంగిత జ్ఞానం. ఏది మంచి, ఏది చెడు, ఏది తప్పు, ఏది ఒప్పు, ఏది ప్రయోజనం, ఏది అప్రయోజనం అనేటువంటి ఆలోచన. ఉద్వేగాలు కాదు. ఉద్వేగాలు అనేటువంటివి మన లోపల, జంతువులకు ఉన్నటువంటి ఉద్వేగాలు మనకు కూడా ఉన్నాయి. అంతకంటే ఎక్కువ ఉద్వేగాలు మన లోపల ఉన్నాయి. కానీ ఉద్వేగపరమైనటువంటి ఆలోచనలతో మనం ప్రవర్తించినట్టయితే ఖచ్చితంగా ఈ ప్రపంచం అనేటువంటిది విధ్వంసం అయ్యేటువంటి అవకాశం అనేటువంటిది ఉంది. యుద్ధానికి కారణం హేతుత్వమా? యుద్ధానికి కారణం ఉద్వేగం, ఎమోషన్స్ వల్లనే ఈ రకమైనటువంటి యుద్ధాలు అనేటువంటివి జరుగుతూ ఉన్నాయి. ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా గుర్తించాలి. కాబట్టి ఉద్వేగాలు ఎప్పుడూ కూడా మనిషికి మేలు చేసేటువంటివిగా ఈ రోజున లేవు. జంతు స్థాయిలో మనుగడ కోసం పోరాటం లోపల ఉద్వేగాలు అనేటువంటివి కీలకంగా పనిచేశాయి. ఒక జంతువు నుంచి వేరొక జంతువు కాపాడుకోవాలి అని అనుకున్నప్పుడు ఆ జంతువులు ఉద్వేగాలను ప్రదర్శించినాయి. కానీ ఈ రోజున మనుషులు సామరస్యంగా, సహకారపూర్వకంగా, ఇచ్చిపుచ్చుకునేటువంటి ధోరణి లోపల పరస్పర ఆధారితమైనటువంటి జీవనాన్ని గడపవలసినటువంటి అవసరం ఉంది. వారు ఉద్వేగాలతో కొట్టుకు చావాల్సినటువంటి అవసరం ఎంత మాత్రం లేదు. పాకిస్తాన్తోనో లేదా చైనాతోనో లేదా నేపాల్తోనో యుద్ధాలు జరిగితే మనకు వచ్చేటువంటిది ఏముంటుంది? ఏమీ ఉండదు. అది యుద్ధాలు అనేటువంటివి ఈ రోజున కేవలము అవి ఒక పనికి మాలినటువంటి పిరికి చర్యలు. కాబట్టి మనం విప్లవం తీసుకురావాలి అని అనుకుంటే అది ప్రజల యొక్క మానసిక స్థాయి లోపల విప్లవం తీసుకురావడం అనేటువంటిది అవసరం. నాయకుల మనసుల లోపల విప్లవం తీసుకురావడం అనేటువంటిది అవసరం. అంతే తప్పితే విప్లవం అంటే ఏ ఒక్క అంశం లోపల విప్లవం వస్తే, మార్పు వస్తే సరిపోదు. అన్ని రంగాల లోపల, ముఖ్యంగా మానవ భావ విప్లవం, మానవుని భావాల లోపల విప్లవము, మార్పు అనేటువంటిది జరగాలి.
కాబట్టి విప్లవం అంటే ఉన్నటువంటి వ్యవస్థ కంటే గొప్పలైనటువంటి స్థితులను ఆ వ్యవస్థలు చూపెట్టాలి తప్ప అంతకంటే దిగజారిపోయినటువంటి స్థితికి మనిషిని, మానవ సమాజాన్ని, మానవ నాగరికతను తీసుకుపోవడానికి వీలుండొద్దు. కాబట్టి ఇప్పటికంటే ఒక పై మెట్టు లోపలికి మనిషి యొక్క జీవితాన్ని తీసుకువెళ్ళేట్టుగా ఉండాలి. మానవ జాతిని పురోగమించేలా విప్లవాలు అనేటువంటివి ఉండాలి. కానీ మతం పేరుతో, కులం పేరుతో, భాష పేరుతో, ప్రాంతం పేరుతో, లింగ వర్గ విచక్షణలతో మనుషులను చంపేటువంటి కల్చర్ అనేటువంటిది మంచిది కాదు. ఒకరి ఆరాధించేటువంటి అంశాల లోపల మరొకరు తమ యొక్క దురుద్దేశాలను ప్రవేశపెట్టడం అనేటువంటిది మంచిది కాదు. కాబట్టి దేవుని పేరిట, మతం పేరిట, మూఢనమ్మకాల పేరుతో చేసేటువంటి అన్ని చర్యలు, హింసాత్మక చర్యలన్నీ కూడా తప్పుడు చర్యలైనటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. అంతేగాని ఒక విప్లవం పేరుతో ఒక గన్ను పట్టుకుంటే తర్వాత ఆర్థిక పరమైనటువంటి కేవలం బాగుపడాలి, ఆర్థికంగా బాగుపడాలి అనేటువంటి విషయాన్ని మాత్రమే పట్టుకుంటే మార్పులు అసంపూర్ణమైనవి, అవి పూర్తిగా కావు. కనుక ప్రజలు విజ్ఞానవంతులైనప్పుడు, ప్రజలు ఆలోచించేటువంటి వారైనప్పుడు, వారు సొంత ఆలోచనలు చేయగలిగినప్పుడు, వారు పార్టీకి, వారు మతానికి, వారు కులానికి బానిసలు కానప్పుడు వారు నిజమైనటువంటి మనుషులుగా ఉంటారు. కాబట్టి రావిపూడి వెంకటాద్రి గారు చెప్పినటువంటి విషయాల్లో చాలా కీలకమైనటువంటి విషయం ఏమిటి అంటే, మనుషులను మనుషులుగా తయారు చేయడమే హేతువాద మానవవాద ఉద్యమాల యొక్క లక్ష్యము. అంటే ఇప్పుడున్నటువంటి వారు మనుషులు కారా? మనుషులే, కానీ వారు కుల మనుషులు, వారు మత మనుషులు, వారు దేవుడి మనుషులు, వారు వర్ణం మనుషులు, వాళ్ళు వర్గం మనుషులు. అంతేగాని వారు పార్టీ మనుషులు. ఇంకా చెప్పాలంటే, కాబట్టి పార్టీ అధినాయకత్వము వారి బుర్ర లోపల కూర్చుంటుంది. కాబట్టి ఈ మత భావాలన్నీ వారి బుర్ర లోపల కూర్చొని వారు వీరిని గైడ్ చేస్తూ ఉంటారు. కాబట్టి వీరు సొంత ఆలోచన అనేటువంటిది అసలే ఉపయోగించరు. మీరు పలాసా సినిమా చూసినట్టయితే ఆ సినిమాలో హీరో ఒక సందర్భం లోపల ఇదే మాట మాట్లాడతాడు. అతని జీవితం లోపల అతని సొంత ఆలోచన అనేటువంటిది కాకుండా ఆ సావుకారు చెప్పినటువంటి మాటలు, ఆయన రాజకీయవేత్త చెప్పినటువంటి మాటలను తూచా తప్పకుండా పాటిస్తూ అవే విషయాన్ని మీరు ప్రశ్నించండి. ఆ ప్రశ్నించేటువంటి క్రమం లోపల మీరు సొంతంగా మీరు ఆలోచించగలుగుతారు. మీకు మూఢనమ్మకాలు అనేటువంటివి దగ్గరకు రాకుండా ఉంటాయి. కనుక విప్లవం అంటే చాలా రకాలైనటువంటి అర్థాల్లో కూడా చాలా మంది వాడుతున్నా అవన్నీ మనకు అనవసరం. ఈ రోజున విప్లవం అంటే భావాల్లో మార్పనే, విజ్ఞానవంతులను మనుషులను చేయడమే అనేటువంటిది మన యొక్క లక్ష్యం కావాలి. అది అసలైనటువంటి మార్పు. అంటే మార్పు అనేటువంటిది మానసికమైనటువంటి అంశంగా మొదలవుతుంది. అది క్వాలిటేటివ్ చేంజ్ అనేటువంటి విషయాన్ని హేతువాద మానవవాదులు గుర్తుంచుకోవడం అనేటువంటిది అవసరం. ఇక హేతువాదంకు సంబంధించినటువంటి 20వ అంశంగా నేను రాసుకున్నటువంటి అంశాలు, స్వేచ్ఛా పిపాస అనేది మానవ జీవిత ప్రాథమిక మరియు అంతిమమైనటువంటి లక్ష్యం. మనుషులు ఎందుకోసం బతుకుతున్నారు, మనుషుల యొక్క జీవితం యొక్క లక్ష్యం ఏమిటి అనేటువంటి విషయాలను తెలుసుకున్నప్పుడు స్వేచ్ఛ అదే ప్రాథమిక విలువ, అదే అంతిమమైనటువంటి విలువ అనేటువంటి విషయాన్ని మనము గుర్తించాలి. కాబట్టి స్వేచ్ఛ లేకపోతే మనుషులైనటువంటి వారు అన్ని రంగాల లోపల దిగజారిపోయేటువంటి ప్రమాదం అనేటువంటిది ఉంది. కనుక స్వేచ్ఛ ఉన్నప్పుడే మానవుని యొక్క శక్తియుక్తులు అనేటువంటివి బయటకు వస్తాయి. అతను అనుకున్నటువంటి విషయాలను సాధించగలిగేటువంటి శక్తి వస్తుంది. కానీ అది లేనప్పుడు, స్వేచ్ఛ లేనప్పుడు, మనిషికి స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణం మనిషికి లేనప్పుడు మొత్తం నియంతృత్వం ధోరణి లోపల మనుషులు తయారయ్యేటువంటి అవకాశం ఉంది. వారి వల్ల పూర్తిగా నియంత్రణే వస్తారు తప్పితే స్వేచ్ఛావంతులు వచ్చేటువంటి అవకాశం లేదు. కనుక స్వేచ్ఛా సంకల్పము, స్వేచ్ఛా పిపాస అనేటువంటిది కూడా మనిషి లోపల ఉన్నటువంటి ప్రాథమికమైనటువంటి అంశము. మనుషులందరూ స్వేచ్ఛ కోసమే ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఒక చిన్న పిల్లవాడిని, ఒక సంవత్సరం పిల్లవాడిని దగ్గరగా హత్తుకునే ప్రయత్నం చేయండి, బిగ్గరగా పట్టుకునే ప్రయత్నం చేయండి. ఒక్క నిమిషం కూడా మీ దగ్గరగా ఆయన ఉండలేడు. ఆ బిడ్డ ఏం చేస్తుంది అంటే పూర్తిగా మిమ్మల్ని మీ యొక్క భౌతికమైనటువంటి శారీరకమైనటువంటి కబంధ హస్తాల నుండి ఆ బిడ్డ మిమ్మల్ని తోసేసి వెళ్ళిపోతుంది. కాబట్టి ఇది శారీరకమైనటువంటి స్వేచ్ఛ. కాబట్టి ఈ రకంగా మనుషులైనటువంటి వారు మానసికమైనటువంటి స్వేచ్ఛను కూడా అనుభవించాలి. అదే రకంగా సామాజికమైనటువంటి స్వేచ్ఛను కూడా అనుభవించాలి. అంతేకాకుండా సాంస్కృతికమైనటువంటి స్వేచ్ఛను కూడా అనుభవించగలగాలి. కేవలం మూఢనమ్మకాలతో, పాత భావాలతో, మన తాతలు ఎప్పుడో చెప్పినటువంటి భావాలతో మాత్రమే మన బతుకును, ఆధునికమైనటువంటి బతుకులను ఇవ్వవలసినటువంటి అవసరం లేదు. మనం
అంతకంటే చాలా అడ్వాన్స్డ్ గా ఉన్నాము. కాబట్టి మనము ఎట్లయితే మన ఫోన్లను ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసుకుంటున్నామో, ఏ రకమైతే సాఫ్ట్వేర్స్ అప్గ్రేడ్ చేసుకుంటున్నటువంటి మాట మీకు తెలుసు కదా. ఇంకా మంచి ఫోన్ కావాలనే ప్రయత్నము ప్రతి ఒక్కరూ ఇలాంటి విషయాల లోపల అప్గ్రేడ్ అవుతున్నారు. కానీ ఆలోచనల విషయం లోపల ఎందుకు అప్గ్రేడ్ కావద్దు? కాబట్టి మన చేతిలో ఉన్నటువంటివేమో ఆధునికమైనటువంటి పరికరాలు, మన మెదడులో ఉన్నటువంటి ఆలోచనలు మాత్రం మధ్య యుగాలకు సంబంధించినటువంటివి, అంతకంటే క్రీస్తుకు పూర్వానికి సంబంధించినటువంటి అంశాలు. ఇది తగునా? ఇది మంచిదా? ఇది మానవ వికాసానికి ఒక ఆటంకం కాదా? ఖచ్చితంగా ఆటంకమే. కనుక మనం చేయవలసినటువంటిది ఏమిటి అంటే, మనం స్వేచ్ఛగా ఉండగలగాలి. మన స్వేచ్ఛా పిపాసను మనము చెలాయించడం అనేటువంటిది అవసరము. అలాగే ఎదుటి వారికి కూడా ఆ స్వేచ్ఛ అనేటువంటిది ఇవ్వగలగాలి. కాబట్టి ఇది రెసిప్రోకల్, ఒక దాని మీద మరొకటి ప్రభావాన్ని చూపెట్టేటువంటిది, ఇంటర్ డిపెండెంట్ గా మనము చెప్పవచ్చు. కాబట్టి ఈ రకమైనటువంటి స్వేచ్ఛా పిపాస కోసమే మానవ జీవితం అనేటువంటిది ఉంది. స్వేచ్ఛను చెలాయించడం కోసమే మనకు జీవితం అనేటువంటిది ఉంది. స్వేచ్ఛ అంటే రోగం నుండి, రొస్టుల నుండి, ఆకలి నుండి, ఇవన్నిటి నుండి మనము ఆనందంగా బయటపడడం, వాటికి దూరం కావడం అనేటువంటిది, అంటే వాటిని తీర్చుకోవడం అనేటువంటిది ముఖ్యమైనటువంటిది. అంతేగాని వాటికి దూరంగా పారిపోవడం స్వేచ్ఛ కాదు, పలాయనం స్వేచ్ఛ కాదు. ఫైట్ చేసి మనం వాటిని సాధించుకోవడం అనేటువంటిది చాలా కీలకమైనటువంటిది. మనం పలాయనం చేస్తే మీరు ఎప్పుడూ స్వేచ్ఛావంతులు కాలేరు, మీరు పలాయనవాదులుగానే మిగిలిపోయేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది. కనుక ఆ విషయాలను మనము ఫేస్ చేస్తూ ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి స్వేచ్ఛ అసలు మానవ జీవితం లోపల చాలా ముఖ్యమైనటువంటి మానవ విలువ. ఆ విలువ యొక్క అర్థం తెలియకపోవడం వల్ల చాలా మంది గంగిరెద్దు జీవితాలను గడుపుతున్నారు. మనుషులను ఈ పాలకులు, ఈ మతస్థులు, ఈ పూజారి వర్గము, అన్ని మతాలకు సంబంధించినటువంటి పవిత్ర గ్రంథాలు మనుషులను ఏం చేశాయి అంటే, అవి వారి యొక్క బానిసలుగా మార్చుకున్నాయి. ఆ బానిసత్వపు సంఖ్యలను తెంచుకోవాల్సినటువంటి అవసరము మన మీద ఉన్నది. అది మీకు మీరుగా తెంపుకోవాల్సినటువంటి అవసరము ఉన్నది. మిమ్మల్ని కులం పట్టుకుందా, మీరు కులాన్ని పట్టుకున్నారా? మిమ్మల్ని మతం పట్టుకుందా, మతాన్ని మీరు పట్టుకున్నారా? ఈ రకమైనటువంటి ఆలోచన చేయండి. ఆ ఆలోచన చేస్తే మీకు తెలుస్తుంది మీరే మీ మత భావాలను కలిగి ఉన్నారని. మతం మిమ్మల్ని పట్టుకోలేదు, మీరు వాటిని పట్టుకుంటారు కాబట్టి అది మీకు చేరువవుతున్నది. కాబట్టి ఒక్కసారి వాటిని మీరు దూరం జరిపితే మీ జీవితంలో పడ మీ పిల్లలకు కూడా ఆ రకమైనటువంటి బాధ అనేటువంటిది ఉండదు. కనుక మతం అనేటువంటిది, దైవభావం అనేటువంటిది మనం పట్టుకుంటేనే మనను పట్టి వేధిస్తుంది. లేకపోతే ఓపెన్ గా ఉంటే ఏ రకమైనటువంటి దైవ భావాలు మిమ్మల్ని వేధించవు. కాబట్టి ఒక ఐడియల్ గా ఊహించుకోండి, ఎక్కడో ఒక దూరంగా ఒక అడవిలో పెరిగినటువంటి వ్యక్తికి ఏ రకమైనటువంటి దైవ భావాలు ఉండవు, ఉండేటువంటి అవకాశమే లేదు. ఒకవేళ మన కుటుంబము, మన సమాజం మనకు నేర్పకపోతే ఆ విషయాలను, దైవ భావాన్ని గురించి, ఈ రకమైనటువంటి అనేకమైనటువంటి సంకుచితమైనటువంటి భావాల గురించి మనకు నేర్పకపోతే మనకు వచ్చేవా? రాకపోయేవి. కనుక ఈ రకంగా మనం అర్థం చేసుకొని వాటిని వీలైనంత వరకు మనం పట్టుకోవడం అనేటువంటిది మనము తగ్గించాలి. ఆ రకమైనటువంటి పరిస్థితులను అవాయిడ్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా మనము స్వేచ్ఛగా ఉండగలుగుతాం. మనము ఆ రకంగా ఆలోచించేటువంటి ఆ సమయం లోపల మన భవిష్యత్తుకు సంబంధించి, మన జీవితానికి సంబంధించి, సమాజం యొక్క శ్రేయస్సుకు సంబంధించినటువంటి ఆలోచనను చేయగలుగుతాం. ఆ రకంగా హేతువాద, మానవవాద నాస్తికులందరూ కూడా చాలా గొప్పైనటువంటి ఫలితాలను తీసుకొచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. మీరు భజనలు, ప్రార్థనలు, పూజలు చేయడం వల్ల కరోనా తగ్గుతుందా? తగ్గిపోదు. కానీ దాని మీద లోతైనటువంటి పరిశోధనలు చేస్తే ఖచ్చితంగా మనం ఒక మందును కనిపెట్టగలుగుతాం, ఒక వ్యాక్సిన్ కనిపెట్టగలుగుతాం. మళ్ళీ మన మానవ జాతిని అది పట్టి పీడించకుండా మనము చేయగలుగుతాం. కానీ మన యొక్క సమయం అంతా ఎక్కడ వృధా అవుతున్నది అంటే ఈ రకమైనటువంటి అన్ప్రొడక్టివ్ విషయాలపైన మనం ఎక్కువగా ఖర్చు చేసి మనము అసలైనటువంటి జీవితానికి ఉపయోగపడే అంశాలను తక్కువగా ఆలోచించడం వల్ల ఆ రకమైనటువంటి ఇబ్బందులు అనేటువంటివి కలుగుతున్నాయి. మన జీవితం అంతా కూడా, మన సమయం అంటే మన జీవితం అనే అర్థం, మన సమయం అంతా ఆ రకమైనటువంటి ఖర్చు అయిపోతే ఈ రకమైనటువంటి విషయాల గురించి ఎవరు ఆలోచిస్తారు? ఎవరు పనిచేసేటువంటి అవకాశము లేదు. కనుక మనం స్వేచ్ఛను చెలాయించాలి అని అంటే, స్వేచ్ఛను ఉపయోగించుకోవాలి అంటే మనము ఖచ్చితంగా హేతుబద్ధంగా ఆలోచించడం అనేటువంటిది అవసరమైనటువంటిది. కనుక మన యొక్క జీవిత లక్ష్యం ఏమిటి? ఒకటి స్వేచ్ఛా పిపాస, స్వేచ్ఛా సంకల్పము.
కాబట్టి స్వేచ్ఛను చెలాయించడము, స్వేచ్ఛను ఎదుటివారికి ఇవ్వడము, స్వేచ్ఛగా బతకడము, స్వేచ్ఛగా బతకనివ్వడము, ఆనందంగా ఉండడము, హక్కులతో భద్రంగా ఉండడము. కాబట్టి ఇప్పటికంటే ఇంకా మంచి ఆరోగ్యంగా మనము ఉండడము, ఇంతకంటే సుఖంగా బతకడము, సౌకర్యవంతంగా బతకడము, ఏ ఒక్కరు మానసికంగా శారీరకంగా గాయాలు కాకుండా బతకడము. కాబట్టి ఈ రోజున మీరు చూస్తే ఈ రకమైనటువంటి అనేకమైనటువంటి సమాజంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి క్లిష్టమైనటువంటి సమస్యలకు పూర్తిగా ఈ హేతువాద మానవవాద ధోరణి లోపించడమే అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. కనుక మీరు రోజు పేపర్లో అనేకమైనటువంటి వందల వేల మీరు కేసులు చూస్తూ ఉంటారు. ఆ కేసుల్లో ఉండేటువంటి అంశాల్లో కూడా మీరు గమనిస్తే అన్నీ కూడా ఈ రకమైనటువంటి సంకుచితమైనటువంటి భావాలతో కుల కొట్లాటలు, మతపరమైనటువంటివి, గృహహింసలు, ఈ రకమైనటువంటి దేశాల కొట్లాటలు, నాయకుల పంచాయతీలు, ఇవి తప్ప వేరేది లేదా జీవితం లోపల చాలా ముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి. కానీ ఇవి మాత్రమే మనం ఆలోచిస్తే వాటికే మనం పరిమితమైపోతాం. కనుక మన జీవితానికి లక్ష్యము, అంతిమమైనటువంటి గమ్యము స్వేచ్ఛగా ఉండడము. స్వేచ్ఛ ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే మనం ఈ విశ్వాన్ని గురించినటువంటి అవగాహనతో మాత్రమే ఇది సాధ్యమయ్యేటువంటి విషయం. కనుక ఈ రకమైనటువంటి విషయాల గురించి నేను తెలియజేస్తూ చివరగా ఒక మాట నేను చెప్పి ముగించేటువంటి ప్రయత్నం చేస్తాను. కాబట్టి భావ విప్లవోద్యమాల స్వభావం ప్రజల స్థాయికి దిగడం కాదు, ప్రజలను ఉద్యమ స్థాయికి పెంచడం. భావాలు మార్చాలనేటువంటి వ్యక్తులు ప్రజల దగ్గరికి, అంటే ప్రజల స్థాయి లోపలికి కిందికి దిగి వెళ్ళడం కాదు, ప్రజలను తమ స్థాయికి తెచ్చుకోవడం, తమ స్థాయికి ఎదగనివ్వడం అనేటువంటిది చాలా కీలకమైనటువంటిది. ప్రజల దాకా వెళ్ళండి అంటే మీరు ప్రజలను నష్టపరుస్తున్నారు, ప్రజల యొక్క ఆలోచన స్థాయిని పెంచలేకపోతున్నారు. నా మాటలు మీకు అర్థం కావాలనేటువంటిది, ఒక రచయిత యొక్క మాటలు అర్థం కావాలి అంటే అర్థం ఏమిటి? వారు ఆ రకమైనటువంటి నాలెడ్జ్ను గెయిన్ చేసినప్పుడే వాళ్ళు ఆ రచయిత యొక్క స్థాయిని, ఆ మాట్లాడే వ్యక్తి యొక్క స్థాయిని అందుకోగలుగుతారు. కానీ సింపుల్ గా చెప్పు, సింపుల్ గా రాయి అనేటువంటిది సాధ్యం కాదు కొన్ని విషయాల్లో. కనుక మనం ఆ రచయిత స్థాయికి ఎదగాలి, మనం ఆ మాట్లాడేటువంటి వ్యక్తి యొక్క స్థాయికి ఎదిగినప్పుడే మన ఆలోచనలు అనేటువంటివి మనకు పెరుగుతాయి. లేకపోతే రచయిత ప్రజల స్థాయికి దిగి మాట్లాడడం, ప్రజల స్థాయి లోపల చెప్పడము అని అన్నప్పుడు మనము ప్రజల స్థాయికి దిగిపోతే మళ్ళీ ప్రజల స్థాయి లోపలికి, అధమ స్థాయి లోపలికి మిగిలిపోతాం. కనుక మన స్థాయి లోపల మనము రకరకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తుంటాం. ఆ కార్యక్రమాలను ప్రజలైనటువంటి వాళ్ళు అందుకునేటువంటి ప్రయత్నం అనేటువంటిది చేస్తుంటారు. కాబట్టి భావ విప్లవాల లోపల ఉన్నటువంటి వారు, భావ విప్లవాల యొక్క అసలైనటువంటి ఉద్దేశం కూడా ఇదే, ప్రజలను మన స్థాయికి ఎదగనివ్వాలి. కాబట్టి ఇక్కడ మీరు చూడండి, నాయకులు ఎప్పుడు కూడా ఒక ఇంకొక వ్యక్తిని నాయకుడిగా ఎదగనివ్వడు. ఒక నాయకుడు ఎప్పుడూ తన యొక్క అనుచరులు ఉండాలని, అనుచరుడుగానే ఉండాలనేటువంటి ప్రయత్నం చేస్తుంటాడు. అలాగే మీరు పూజారి వర్గం వేరొకరిని పూజారిగా ఒప్పుకోదు, ఒకరిని ఇంకొకరిని పూజారిగా తయారు చేయాలని అది ఆలోచన చేయదు, వేరే వ్యక్తిని అసలే రానివ్వదు. కనుక వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఎప్పటికీ ఈ సిచ్యువేషను, ఈ పరిస్థితులు, ఈ పరిసరాలు, ఈ రకమైనటువంటి వ్యవస్థ ఇలాగే కొనసాగితే మా యొక్క దోపిడీకి ఏ రకమైనటువంటి ఆటంకం ఉండదని కోరుకుంటారు. కాబట్టి వారు యథాస్థితిని కోరుకుని వాళ్ళు దాని నుంచి లాభాన్ని, ప్రయోజనాన్ని పొందాలని ప్రయత్నం చేస్తారు. కనుక హేతువాద మానవవాదులు, తర్వాత భావ విప్లవోద్యమాలలో కూడా పనిచేసేటువంటి వ్యక్తులు ఏం చేస్తారంటే ప్రజలను మరొక స్టెప్ ఎక్కువగా ఉన్నత స్థితికి చేరేలా ఆలోచించేలా చేస్తారు. ఇది వాటికి వీటికి ఉన్నటువంటి తేడా, ముఖ్యమైనటువంటి తేడా. కనుక మనం ఎప్పుడూ కూడా ప్రజలను కింది స్థాయికి తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నం చేయొద్దు. మనము ఇంకొక మెట్టు పై స్థాయికి ఎలా చేరుస్తాము అనేటువంటి ఆలోచనను పెంచుతాము అనేటువంటి విషయాలను మనం పట్టించుకోవడం అనేటువంటిది అవసరం. కనుక మిత్రులారా, మనం భావోద్యమాలలో కూడా పనిచేస్తున్నాం. ఇది ఆందోళన ఉద్యమాలు కావు, ఇది ఒక్కరోజు తాటాకు చప్పుళ్ళ ఉద్యమాలు కావు, తాటాకుల్లా ఒక్కసారిగా మండి ఊరుకునేటువంటివి కావు. ఇవి భావోద్యమాలు, మెల్లమెల్లగా సెగబెట్టేటువంటి ఉద్యమాలు. ఇవన్నీ కూడా మనుషుల యొక్క ఆలోచనను ప్రేరేపించేటువంటివి, రగిలించేటువంటివి. ఆలోచనల వల్లనే జ్ఞాన పునర్వికాస ఉద్యమం అనేటువంటిది యూరోప్ లో వచ్చిందనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. అంతేగాని కేవలము రాజకీయ శక్తులతో, ఆర్థిక శక్తులతో లేదా పెట్టుబడిదారు శక్తులతో రాలేదు, ఒక అధికారంతో
ఆ జ్ఞాన పునర్వికాసం అనేటువంటిది రాలేదు. వ్యక్తుల యొక్క ఆలోచనతోనే, భావాల సంఘర్షణతోనే ఆ రకమైనటువంటి విప్లవం అనేటువంటిది వచ్చింది. ఆ ఫలితాన్ని యూరప్లో 15-16వ శతాబ్దంలో వచ్చినటువంటి ఆ ఫలితాలను ప్రపంచమంతా ఈ రోజున అనుభవిస్తున్నది. కాబట్టి భారతదేశంలో జ్ఞాన పునర్వికాస ఉద్యమం అనేటువంటిది వస్తుందా రాదా అనేటువంటి విషయాలు, భావ విప్లవాలు బలపడతాయా లేదా అనేటువంటి విషయాలు మన మీద ఆధారపడి ఉన్నాయి. ప్రజల లోపలికి మనం ఈ భావాలను ఎంతవరకు తీసుకెళ్తే, ప్రజల మనసుల లోపలికి అంత బాగా నాటితే ప్రజలు ఈ విషయాల పట్ల ఆలోచిస్తారు. వారు కూడా మనలాగా ఆలోచించేటువంటి అవకాశాన్ని మనము తీసుకురావడం అనేటువంటిది ముఖ్యం. అది అవసరం ఈ రోజున. ఫాసిస్టు శక్తులు, రకరకాలైనటువంటి జాతీయవాద శక్తులు, తర్వాత రకరకాలైనటువంటి రాజకీయ శక్తులు ఇష్టం వచ్చినట్టుగా ప్రబలుతున్నటువంటి ఈ విశృంఖలమైనటువంటి పరిస్థితులలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ భావ విప్లవ ఉద్యమానికి సహకరించాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంది. ఈ విషయాలను మీకు తెలియజేస్తూ మళ్ళీ రేపటి విషయాలు నేను రేపటి లైవ్ లోపల చెప్పేటువంటి ప్రయత్నం అనేటువంటిది చేస్తాను. అప్పటి వరకు సెలవు. కాబట్టి తప్పకుండా మీరు ది హ్యూమనిస్ట్ వే అనేటువంటి యూట్యూబ్ ఛానల్లో అనేక వందల వేల వీడియోలను నేను ఇదివరకే అప్లోడ్ చేయడం అనేటువంటి జరిగింది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత దానికి మీ కామెంట్స్ పెట్టండి, మీ ఫోన్ నెంబర్లు ఇవ్వండి. మీకు నేను పర్సనల్గా కాల్ చేసేటువంటి అవకాశాన్ని కూడా నేను చేస్తాను. తప్పకుండా మీరు ఈ రకమైనటువంటి భావాలను వెదజల్లేటువంటి ప్రయత్నం అనేటువంటిది చేయండి. భావాలను వెదజల్లడమే మనకున్నటువంటి ముఖ్యమైనటువంటి పని, ముఖ్యమైనటువంటి బాధ్యత.